డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఈరోజు 26థ్ ఆగస్ట్ మార్కెట్ అప్డేట్ ఏంటి? మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యాయి? సో ఏం జరిగింది మార్కెట్స్‌లో తెలుసుకుందాము. అండ్ సైమల్టేనియస్‌లీ ఇవాళ జరిగిన అంశాల వల్ల రేపు ఎలా ఉండబోతోంది, మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది కూడా తెలుసుకుందాం అనమాట. సో ఇవాళ మార్కెట్స్ చూసుకుంటే మాత్రం అంటే అనుకున్నంత నిన్న ఉన్న అప్‌బీట్ మాత్రం ఇవాళ లేకుండింది. సో మార్కెట్స్ నెగెటివ్‌గా మూసాయి. వెదర్ నిఫ్టీ చూసుకున్నా సరే, సెన్సెక్స్ చూసుకున్నా కూడా రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ అవ్వడమే గ్యాప్ డౌన్ తోటే మొదలైంది. సో ఏదైతే వీకెండ్‌లో ఉన్న యూఫోరియా మొత్తం నిన్నటితో ముగిసినట్టే. సో ఇవాళ మాత్రం మనం చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 80,786 దగ్గర ముగిసింది. అండ్ నిఫ్టీ కూడా మళ్ళీ 24,800 కన్నా కింద పడిపోయి 24,700 దగ్గర ముగిసింది. సో బ్రాడ్ ఇండెక్స్‌లు మిగిలినవి కూడా చూసుకున్నా గానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇవాళ ఏవి కూడా ఎక్కువగా పాజిటివ్‌గా లేవు. అన్ని బ్రాడ్ సెక్టర్‌లు కూడా అన్నీ నెగెటివ్‌గా ముగిసాయి. మనము మిడ్ క్యాప్ తీసుకున్నా సరే 1.69% డౌన్ అయింది. స్మాల్ క్యాప్ కూడా 2% ప్లస్ డౌన్ అయిపోయింది. అండ్ సెక్టోరల్ ఇండిసెస్ చూస్తే కూడా మనము ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ విచ్ ఈస్ యూజువల్లీ మనం డిఫెన్సివ్ సెక్టర్ అంటాము. ఆ సెక్టర్ ఒకటే ఇవాళ పాజిటివ్‌గా ఉండింది. నియర్లీ 1% అప్ ఉండింది. బట్ మిగిలిన అన్ని సెక్టర్స్ చూసుకున్నా మనం ఆటో గానీ, ఐటీ గానీ, ఆటో కొంచెం లాస్ట్ వీక్ జీఎస్టీ రేషనలైజేషన్ అనౌన్స్ చేశాక కొంచెం పాజిటివ్‌గా ఉండింది. అది కూడా ఇవాళ మాత్రం ఎటువంటి హోప్‌ని క్రియేట్ చేయలేదు ఆ ఇండెక్స్ కూడా. అట్లాగే మీడియా గానీ, బ్యాంక్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ ఏవి కూడా అస్సలు ఎటువంటి పాజిటివ్ ఈవెన్ కొద్దిసేపటికి కూడా రాలేదు మార్కెట్ ఇవాళ. అండ్ అన్నిటికన్నా ఎక్కువగా నెగెటివ్‌లో ఉన్నాయి మాత్రం నిఫ్టీ రియాల్టీ అండ్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్. మనము ఈవెన్ స్టాక్స్ చూసుకుంటే కూడా లార్జ్ క్యాప్స్‌లో బ్రిటానియా, ఎఫ్ఎంసీజీ స్టాక్, సేమ్ వే ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనిలీవర్స్, మారుతి సుజుకి కంటిన్యూయస్‌లీ డూయింగ్ గుడ్. సో ఎందుకంటే ఇట్ విల్ జీఎస్టీ ఏదైతే రేషనలైజేషన్ వల్ల వన్ ఆఫ్ ద బిగ్ బెనిఫిషియరీ ఏంటంటే స్మాల్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే మారుతి అనమాట. సో అందుకే స్టిల్ ఇట్స్ డూయింగ్ గుడ్. 14,000 క్రాస్ అయిపోయింది. 14,700 దగ్గర క్లోజ్ అయింది. 1.81% పెరిగింది. బాష్ కూడా 1% పెరిగింది. సో బట్ ఇవాళ మాత్రం లార్జ్ క్యాప్స్‌లో మాత్రం మేజర్ బెనిఫిషియరీ మంచి పెర్ఫార్మ్ చేసింది మాత్రం బ్రిటానియా. అండ్ లార్జ్ క్యాప్‌లో లూజర్స్ చూసుకున్నా గానీ వేదాంత నియర్లీ 5% డౌన్ అయింది. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా 4% ప్లస్ డౌన్ అయింది. సీమెన్స్, జైడస్ లాస్ట్ 1 మంత్ బ్యాక్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. బట్ అగైన్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేయడం మొదలుపెట్టారు. అందుకే ఇవాళ కూడా 3.4% డౌన్ అయిపోయింది. అదాని గ్రీన్ కూడా ఆఫ్టర్ మంచి రన్ తర్వాత మళ్ళీ 3.4% డౌన్ అయింది. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ చూసుకున్నా సరే ఇవాళ జొమాటో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అంటే అన్‌యూజువల్‌గా ట్రేడ్ అవుతా ఉంది. అన్‌యూజువల్ బిగ్ వాల్యూమ్స్‌తో అవుతా ఉంది. ఇవాళ కూడా హ్యూజ్ వాల్యూమ్స్, కాకపోతే ఏంటంటే ఇవాళ డౌన్ అయింది 0.4%. సో ఎవరైతే రీసెంట్‌గా ఎంటర్ అయినారో ప్రాఫిట్ బుక్ చేసినట్టున్నారు. సైమల్టేనియస్‌లీ ఇన్ఫోసిస్ కూడా ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్ మంచి పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఇవాళ ఒక 0.16% డౌన్ అయింది. బట్ హ్యూజ్ వాల్యూమ్స్ మళ్ళీ. సేమ్ వే ఏషియన్ పెయింట్స్ ఒకటి, టీసీఎస్ మాత్రం మళ్ళీ తన ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు 3,300 దగ్గర ఉండింది. ఇట్ వెంట్ బ్యాక్ టు 3,000 కన్నా కిందికెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు 3,157 దగ్గరకొచ్చింది. ఇవాళ ఒక 0.5% పెరిగింది. హ్యూజ్ వాల్యూమ్స్ చూసాము. సో దెన్ మిడ్ క్యాప్ పరిస్థితి చూస్తే మాత్రం ఇవాళ టాప్ గెయినర్ మాత్రం భారీ ఎనర్జీస్ ఒక 3.62. ఇది చాలా వోలటైల్‌గా నడుస్తా ఉంది స్టాకు. పెరిగిన రోజు చాలా బాగా పెరుగుతోంది. అట్ ద సేమ్ టైమ్ కరెక్షన్ అయిన రోజు మాత్రం అలాగే అవుతుంది. సో ఇది కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ మాత్రం భారీ. దో ఆర్డర్ బుక్ స్ట్రాంగ్‌గా ఉంది వారికి. బట్ స్టిల్ కేర్‌ఫుల్‌గా ఉండాల్సిందే. విశాల్ మెగామార్ట్ ఇంకొక స్టాక్, ఎస్పెషల్లీ పండుగల సీజన్‌కి రీటైల్ విల్ డూ గుడ్. అందుకోసమే 2.85% పెరిగింది. అండ్ కమింగ్ పండుగల సీజన్‌లో ఇది మంచిగా పెర్ఫార్మ్ చేయొచ్చు. వీ2 రిటైల్‌తో పాటు విశాల్ కూడా. అలాగే ఇప్కా లాబొరేటరీస్ ఐపీసీ అది కూడా బాగా పెర్ఫార్మ్ చేసింది. ఇంకోటి గ్యాసెస్ కంపెనీ లిండే, ఇది కూడా 2% గ్రో అయింది. అండ్ లూజర్స్ చూసుకుంటే మిడ్ క్యాప్‌లో మేజర్ లూజర్స్ వోడాఫోన్ ఏదైతే లాస్ట్ వీక్ గవర్నమెంట్ దానికి స్పెక్ట్రమ్‌కి కొంచెం హెల్ప్ చేస్తామని చెప్పి అన్ని ఏవైతే ఆశలుండి కొంచెం పెరిగిందో అదంతా మొత్తం ఆవిరైపోయింది మళ్ళీ. ఇవాళ నియర్లీ 10% డౌన్ అయ్యి మళ్ళీ
ఇది ఎనీహౌ ఇది పెన్నీ స్టాక్ అయిపోయింది. బట్ స్టిల్ ఇన్వెస్టర్స్ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. ఎవరైనా సరే రిస్క్ తీసుకోవడం మాత్రం ఇట్లాంటి హైలీ వోలటైల్ దానిలో మాత్రం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సైమల్టేనియస్‌లీ చూసుకుంటే ఎలైట్ కాన్ కూడా మల్టిపుల్ డేస్ ఆఫ్ మంచిగా పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఇవాళ ఒక 5% డౌన్ అయింది. మళ్ళీ ఫర్టిలైజర్ స్టాక్ ఫ్యాక్ట్ కూడా కేపీఆర్ మిల్స్, ఎంసీఎక్స్ కూడా నియర్లీ 4% డౌన్ అయ్యాయి ఇవాళ. అండ్ మోస్ట్ యాక్టివ్ చూసుకుంటే మాత్రం మిడ్ క్యాప్‌లో స్విగ్గీ 1% పెరిగింది అండ్ హైయెస్ట్ వాల్యూమ్స్ ఉండే. దాంతో పాటు విశాల్ మెగా మార్ట్ కూడా వాల్యూమ్స్ ప్రైస్ ఏదైతే ఇంక్రీజ్ ఉందో వాల్యూమ్స్‌తో పాటు సపోర్ట్ ఉంది కాబట్టి సో ఇట్లాగే మొమెంటమ్ కంటిన్యూ అయితే మాత్రం ఒక ఫ్యూ డేస్ ఉండొచ్చు. సేమ్ వే ఇటాచీ ఎనర్జీ ఒక మనం చూసుకుంటే జూన్, జూలైలో మంచిగా పెర్ఫార్మ్ చేసింది. ఆగస్ట్‌లో ఇప్పటివరకు ఫస్ట్ 3 వీక్స్ మాత్రం డౌన్ అయింది. మళ్ళీ ఇవాళ ఒక 1.7% పెరిగింది. ఇంకా స్మాల్ క్యాప్స్ అయితే జనరల్‌గా మనం యూజువల్లీ బిలీవ్ చేయము ఎక్కువగా. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అన్‌యూజువల్ యాక్టివిటీస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ క్లాసిక్ కేస్ వేరా సింథటిక్ ఏదైతే ఉందో అక్కడ స్టక్ అయ్యి ఉంది. దాంతో పాటు ఏవైతే అంటే 20% ప్లస్ అప్పర్ సర్క్యూట్‌లోనే మాత్రం దీంట్లో ఎక్కువగా బిలీవ్ చేయకూడదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మచ్ మోర్ కేర్‌ఫుల్ స్టడీ అవసరం. కాకపోతే ఏంటంటే మోస్ట్ వాల్యూమ్స్ మాత్రం చూసుకోవచ్చు. సాయి లైఫ్ సైన్సెస్ ఏదైతే ఉందో మల్టిపుల్ రేటింగ్ ఏజెన్సీస్ సాయి లైఫ్ సైన్సెస్‌కి సీడీఎంఓ స్పేస్‌లో మోస్ట్ యాక్టివ్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. అందుకే ఇవాళ వాల్యూమ్స్ పెరిగాయి. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇవాళ 5% డౌన్ అయింది. సోనా బిఎల్‌డబ్ల్యూ ఇంకొక స్టాక్ వాల్యూమ్ హ్యూజ్ వాల్యూమ్ చూసాము. ఓలా ఏంటి రిజల్ట్స్ నెగెటివ్ ఇచ్చినా కొంచెం మంచి పాజిటివ్ ఇచ్చింది. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇట్ ఈస్ ఏమంటారు అమేజింగ్ రన్ ఉండింది. ఇవాళ కూడా ఇంకొక 5% పెరిగింది. సో 35, 36 రేంజ్ నుంచి రూ. 50 రేంజ్‌కి వచ్చేసింది. అండ్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ హైప్. ఇన్వెస్టర్స్ మాత్రం పొజిషన్స్ మినిమమ్ తీసుకోవాలి గానీ ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. సో దాంతో పాటు ప్రోటియాన్ ఒక 7% పెరిగింది. సో ఇవి మేజర్‌గా ఇవాళ మోస్ట్ యాక్టివ్‌గా ఉన్న స్టాక్స్. ఆన్ ద హోల్ చూసుకుంటే మాత్రం ఇంకా రేపటి నుండి అంటే 27థ్ నుంచి మార్కెట్స్ మన ట్రంప్ అడిషనల్ 25% టారిఫ్ కూడా హిట్ అవుతుంది. సో దానివల్ల అనుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటేంటంటే ఎస్పెషల్లీ యూఎస్‌లో ఫెడ్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ చేస్తారనే హోప్ ఉన్నా బట్ ఓవర్‌నైట్ ఏంటంటే మళ్ళీ ఫెడ్‌కి తన ఇండిపెండెన్స్ పొడగొట్టేటి ఒక అడిషనల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో తనని తీసేశాడు. సో ఇట్స్ ఎ స్కేరీ సిట్యుయేషన్ అక్కడ. ఆ సిట్యుయేషనే ఈ మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ మీద కూడా నిన్న ఓవర్‌నైట్ చూపెట్టింది. అండ్ మన దగ్గర మాత్రం మోస్ట్‌లీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతా ఉంది. సో ప్రాబబ్లీ రేపు ఎలాగో హాలిడే వినాయక చవితి. సో థర్స్‌డే మాత్రం హోప్‌ఫుల్లీ 2 డేస్‌లో ఈ ఎఫెక్ట్ యొక్క కొంచెం పరిణామం ఎలా ఉంటాయి చూసి మార్కెట్స్ ఈవెన్ గురువారం కూడా కొంచెం గ్యాప్ డౌన్ తోటే మొదలవ్వచ్చు. సో ఈ ఎఫెక్ట్ అనేది ట్రంప్ యొక్క అడిషనల్ టారిఫ్స్ ఏవైతే అడిషనల్ 25% ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి. ఆ భయాల నుంచి బయటపడాలి. ఇన్వెస్టర్స్ మళ్ళీ కొనాలి. కొత్త స్టాక్స్‌లో గానీ సేమ్ ఎగ్జిస్టింగ్ స్టాక్స్‌లో ఎంటర్ అవ్వాలి అంటే మాత్రం ఫ్యూ డేస్ పడుతుంది. సో ఈ వీక్ మాత్రం ఇలాగే వోలటైల్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఆఫ్టర్ 2 కంటిన్యూయస్ పాజిటివ్ వీక్స్ తర్వాత ఈ వీక్ మాత్రం కొంచెం నెగెటివ్‌గా ఎండ్ అయ్యే అవకాశాలున్నాయి ఆన్ ద హోల్ చూసుకుంటే. ఇది ఇవాళటి మార్కెట్ అప్డేట్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.